నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. అటు చూడు బే. ఒక కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి. ఒక కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. బంగాళ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోడా పోయే. ఆపుకోలేకపోతున్నాను రా. హెరిటేజ్ ఫ్రెష్ చంద్రబాబు నాయుడు గారిదా? ఇంకేం కాదు, 9 ఏళ్ల క్రితం దాన్ని ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేశారు. అవును, క్లియర్ గా ఉందిగా. అమ్మేసి అవి రిలయన్స్ స్మార్ట్స్ కింద కూడా కన్వర్ట్ అయిపోయింది. దానికి నువ్వు తీసుకొచ్చి ఏమంటావు? పక్కన హెరిటేజ్ లో 35 రూపాయలకు అమ్ముతున్నారు. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి. అయ్యా జగన్ గారు, స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయిపోయింది. అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి. పక్కన హెరిటేజ్ లో 35 రూపాయలకు అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేటుకి అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు. నేను గత 5 ఏళ్లుగా చెప్తానే వచ్చా. ఏంటి సార్ అది? హీఈస్ అ బ్లడీ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. మానసిక పరిస్థితి బాగాలేదు. ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి బిజీగా మాట్లాడుతున్నాడు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా? ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోదు, తగటగా తుడుస్తున్నాడు. Is it a good time to speak to you? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు అసలు. ఫస్ట్ చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ సైడ్ సార్ వెండి? పెళ్లికి ఇల్లు ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. ఏంట్రా వెరి నవ్వు? వచ్చేస్తుంది. చెప్పండి ఎవరన్నా అతనికి. మంచిగా చేయడమే సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. జనం అంతా ఎడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. తమకు అన్నిటికీ నవ్వే, తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. చెప్పండి ఎవరన్నా అతనికి. నవ్వకూడదా బాబుని? ఎదవ బావాడు చెప్తే వించావాడు. గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు అధ్యక్ష. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని. వేసేసాడు, బాగా వేసేసాడు. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. ఏంటి బాబన్నా ఇంకోసారి? అతి నిజాయితీతనం, అతి మంచితనం. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలే లేవా అని అడుగుతా ఉన్నా.
ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా జఫా. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా? జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానికానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకో. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ ఓ తులసి మొక్క అయితే మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి ముక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. దగ్గరకు వచ్చి ఇటు అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, ఇటు నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండి. పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానన్నా కూడా తప్పేనా? ఏమిటండి మీరు మాట్లాడేది? పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానన్నా కూడా తప్పేనా? నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నా, బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక్కడ పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి. వాట్స్ ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. టీడీపీ వాళ్ళను గంగమ్మ జాతరలో రపా రపా పొట్టేలు తలలు నరికినట్ట రపా నరుకుతాను, మంచిది కదా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. రపా 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 నరుకుతాను, మంచిది కదా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏమైందిరా? పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే తప్ప. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వెనక్కిపోతాం గాని కొట్టినాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఆపుకోలేకపోతున్నాను రా. మన నవ్వులకి అస్సలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. చాలా మంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, సరిపోయింది. మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? ఏంటలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? तालाब में पानी आ गया, गामछा भी खुल गया मेरा। लगती ये देखिए गामछा क्या हुआ? हे प्रभु हरि राम कृष्ण राधम जगन्मोहन రెడ్డి క్యా హువా? మూడిచ్చారంటే నువ్వు మామూలుడు కాదురా. మానటున్నాడు. ఫ్లాష్ బ్యాక్. A few moments later. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి.
ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి? తెలీదమ్మా. మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను అంటున్నా. కేసీఆర్ ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది? షర్మిల గారు. కేసీఆర్ ప్రభుత్వం షరీఫ్లమ్మని ఫోన్ ట్యాప్ చేసిందా? ఏమో సార్ నాకు కనబడదు. అంటే బహుశా షరీఫ్లమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో, నాకేం తెలుసు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? చేసినాడో లేదో నాకేం తెలుసు. అయినా దానికి నాకేం సంబంధం? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.